ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఈ మధ్యన చాలామంది కొన్ని సందేహాలు అడిగారు. ఏమిటి అంటే, అసలు తెలుగు సంవత్సరాలు ఎలాగా ఆవిర్భవించాయి, అసలు ఈ విశ్వావసుడు అనేటువంటి వారెవరు, మనకు వచ్చేది విశ్వావసునామ సంవత్సరం కదా, అసలు విశ్వావసుడు ఎవరు అనేటువంటి సందేహాలన్నీ కూడా కొంతమంది అడగడం జరిగింది. వాటినన్నింటినీ కూడా ఇప్పుడు వివరిస్తాను. అసలు ఈ యొక్క తెలుగు సంవత్సరాలు ఎలాగా ఆవిర్భవించాయి అంటే, పూర్వం ఒకప్పుడు మహావిష్ణువు మాయ వలన నారదుడు ఒక స్త్రీ రూపం ధరించవలసి వస్తుంది. అలాగా స్త్రీ రూపం ధరించిన నారదుడు భూలోకానికి వచ్చి ఒక మహారాజు గారిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరికీ కూడా 60 మంది సంతానంగా కలుగుతారు. అలాగా సంతానం కలిగిన కొన్నాళ్ళకి ఈ మహారాజు గారు శత్రుదేశం మీద యుద్ధం చేయవలసి వస్తుంది. సరే, మహారాజు గారు ఏం చేశారు, తన యొక్క 60 మంది సంతానాన్ని తీసుకొని ఆ శత్రుదేశం మీద యుద్ధం చేయడానికి వెళ్తాడు. కానీ ప్రమాదవశాత్తు ఆ యుద్ధంలో రాజుగారితో సహా తన 60 మంది సంతానం కూడా మరణించవలసి వస్తుంది. దీనికి బోర్న విలపించినటువంటి నారదుడు ఏం చేశాడు అంటే, మహావిష్ణు దగ్గరికి వెళ్ళి శరణు వేడతాడు. అయ్యా, నా యొక్క 60 మంది సంతానం మరణించారు, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి, నా యొక్క ఈ మనోవేదన ఎలా తీరుతుంది అని చెప్పేసి మహావిష్ణువుని శరణు వేడతాడు. అప్పుడు మహావిష్ణువు ఈ యొక్క స్త్రీ రూపంలో ఉండేటువంటి నారదుడికి ఒక తరుణోపాయం అయితే ఇస్తాడు. అయ్యా, నీ యొక్క 60 మంది సంతానం మరణించారు కదా, నీకు ఒక వరం అయితే ఇస్తున్నాను. మన యొక్క తెలుగు హైందవ సంప్రదాయంలో ప్రతి ఒక్క సంవత్సరంలో నీ ఒక్కొక్క సంతానాన్ని గురించి చెప్పుకుంటారు. ఎలాగా అంటే, ప్రభవనామ సంవత్సరం, విభవనామ సంవత్సరం అంటే నీ యొక్క 60 మంది కుమారుల పేర్లు ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్క సంవత్సరం నీ యొక్క కుమారుణ్ణి అందరూ కూడా పూజిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. కనుక బాహ్యంగా వాళ్ళు మరణించవచ్చేమో కానీ కాలచక్రంలో మాత్రం వారు ఎప్పుడు కూడా మరణించరు అనేటువంటి వరాన్ని నారదుడికి అయితే ఇస్తాడనమాట. అందుకని మనకి ఈ యొక్క హైందవ సంస్కృతిలో ఈ సంవత్సరాలు అనేటువంటివి ఏర్పడడం జరిగింది.